గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. గాలి ఉన్న సవాళ్ళెన్నో, కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉన్న అదే స్థాయిలో సమస్యలు. ఆర్థిక వనరుల కొరత, నేతల్లో అనైక్యత, టికెట్లు దక్కని వారి నుంచి నిరసనలు, కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న పార్టీ, అన్నింటినీ అధిగమిస్తామంటున్న నేతలు, గెలిచే అభ్యర్థుల ఎంపిక కోసమే ఆలస్యం, త్వరలోనే రాష్ట్ర నేతల ప్రచారం ముమ్మరం, రాహుల్ ప్రియాంక రాకతో మరింత బలం, సర్కార్పై వ్యతిరేకత, తమ ఓటు బ్యాంకుతో పాటు 6 గ్యారంటీలపై విశ్వాసం. యాభై 55 స్థానాలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్. పెండింగ్లో మరో 9 స్థానాలు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. వామపక్షాల డిమాండుపై తేలని స్పష్టత. నేడు సిఈసి కసరత్తు, నేడో రేపో జాబితా. బీఆర్ఎస్పై ఈసీకి కాంగ్రెస్. పోలింగ్ రోజు రైతు బంధు ఇవ్వొద్దు ఠాక్రే. కేసీఆర్పై రేవంత్ పోటీ. కామారెడ్డి నుంచి బరిలోకి టీపీసీసీ చీఫ్. సిఈసిలో చర్చ, రంగంలోకి ఖర్గే, రాహుల్. సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి. షబీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సర్దుబాటు లేని పక్షంలో జహీరాబాద్ ఎంపీ టికెట్ హామీ. మంత్రి కేటీఆర్తో ఉత్తమ్ కుమార్ డి. హరీష్ రావును ఎదుర్కోనున్న కోమటిరెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ల లగ్గం పిలుపు. పెళ్లి పత్రికను విడుదల చేసిన టీపీసీసీ. వేదిక కేసీఆర్ ఫామ్ హౌస్ అంటూ ముద్రణ. కేసీఆర్ను ఓడిస్తా, అధిష్టానం ఛాన్స్ ఇస్తే గజ్వేల్లో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. కేసీఆర్ దమ్ముంటే మునుగోడులో పోటీ చేయి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఇంటికి కిలో పసిడి. ఇచ్చిన ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలువడు. ఓటమి భయం ఆయన ముఖంలో కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా. ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలతోనే, అక్కడి నుంచే పోటీ చేస్తా. రాజగోపాల్ రెడ్డి. రేపు రాహుల్ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్లోకి. బీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీనే. ప్రత్యామ్నాయ పార్టీ కాదనడం సరికాదు. రాజగోపాల్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్న కిషన్ రెడ్డి. రాజగోపాల్ అంశం తెలియదు వెంకట్రెడ్డి. పెళ్లి చేసేదెట్లా? ఎన్నికల కోడ్తో వివాహ వేడుకల ఏర్పాట్లకు ఇబ్బందులు. 50,000 మించి నగదుంటే పట్టేస్తున్న పోలీసులు. వస్త్రాలకు బంగారానికి నగదులోనే చెల్లింపులు. మంగళసూత్రానికే కనీసం 1,00,000 అవసరం. కోడ్ వల్ల నగదు చెల్లించలేని పరిస్థితి. అక్టోబర్, నవంబర్లో వేలాది వివాహాలు. బంగారం, వస్త్ర వ్యాపారాలపైన కోడ్ ఎఫెక్ట్. చేయి కలుపుదాం, నిజాన్ని గెలిపిద్దాం. ఈ పోరాటం నా ఒక్కరిదే కాదు, మనందరిది. నిర్బంధించింది చంద్రబాబును కాదు, మన రాష్ట్రాన్ని, న్యాయాన్ని. ఆయన గురించి ప్రజలకే తెలుసు. నిరంతరం వారి కోసమే ఆలోచిస్తారు. మరింత రాటుదేలి వస్తారు. భువనేశ్వరి అగరాలలో నిజం గెలవాలి. షురు. బాబు అరెస్టు తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. ఇసుక కొట్టుకపోయి పునాది బలహీనపడి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు ఇదే కారణం కావచ్చు. 110% పరిపూర్ణతతో చేసినా ఎక్కడో చిన్న లోపం జరగవచ్చు. గోదావరిపై బ్యారేజీలు కట్టడమే తప్పనుకుంటే దానికి చేసేదేం లేదు. వీలైనంత త్వరగా మరమ్మతులు వేసవిలోగా పూర్తి. ఈఎన్సీ మురళీధర్. బ్యారేజీ పునాది ప్రదేశం ఎలా ఉంది? ఆ డ్రాయింగులు ఇవ్వండి. జూలైలో భారీ వరదల తర్వాత బ్యారేజ్ పరిస్థితిని పరిశీలించారా? నీటిపారుదల అధికారులతో కేంద్ర బృందం భేటీ. పలు అంశాలపై ప్రశ్నలు. కాళేశ్వరం పిచ్చి తుగ్లక్ డిజైన్. కిషన్ రెడ్డి. డిజైన్ లోపం వల్లే పొన్నం. కాంగ్రెస్ది అంతా మోసం. 11 సార్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే మనం
గోసపడాలి. ఆ పార్టీ మాటల్ని నమ్మి మోసపోవద్దు. ఖర్గే సొంత రాష్ట్రంలోనే కరెంటు కష్టాలు. కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం. రాజ్గోపాల్ రెడ్డి ఘటనే నిదర్శనం. హరీష్ రావు పాఠ్య పుస్తకాల్లోనూ భారత్, ఇండియా బదులు భారత్ పదాన్ని చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ఏకగ్రీవ సిఫారసు. ప్రాచీన చరిత్రకు బదులుగా సాంప్రదాయ చరిత్ర. హిందూ పాలకుల విజయాలకు ప్రాధాన్యం. రాజ్భవన్పై పెట్రోల్ బాంబుల దాడి. తమిళనాడులో యువకుడి హల్చల్. గేటుకు దూరంగా పడటంతో తప్పిన ముప్పు. బైకుల నుంచి చోరీ చేసిన పెట్రోల్ వినియోగం. ఫిబ్రవరిలో బీజేపీ ఆఫీస్ పైన ఇలాగే దాడి. అప్పటి నుంచి జైల్లో 3 రోజుల క్రితమే విడుదల. మళ్లీ అరెస్ట్. దాడిని ఖండించిన బీజేపీ. ఎన్నికల బరిలోకి మూడో తరం ఓవైసీ. చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ కొడుకు నూరుద్దీన్. అక్కడి నుంచి పోటీపై ఇంకా కొలిక్కి రాని చర్చలు. సీటు వదులుకోవడానికి ఇష్టపడని సిట్టింగ్ ఎమ్మెల్యే. కొత్త స్థానాల్లో మజ్లిస్ పోటీ చేయొద్దు. కాదని పోటీకి దిగితే కాంగ్రెస్పై కుట్రగా భావిస్తాం. ముస్లిం మత పెద్దల స్పష్టీకరణ. కాంగ్రెస్ది అంతా మోసమే. 11 సార్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే మనం గోసపడాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే జాబు క్యాలెండర్. కేటీఆర్. హైదరాబాద్ న్యూస్. ఆంధ్రజ్యోతి 2వ పేజ్. నర్సాపూర్ టికెట్ సునీతకే. మెదక్ ఎంపీగా అభ్యర్థిగా మదన్ రెడ్డి. బీఆర్ఎస్లో ఉత్కంఠకు తెర. సునీత లక్ష్మారెడ్డికి స్వయంగా అందించిన సీఎం కేసీఆర్. ఆలంపూర్ అభ్యర్థిపై సస్పెన్స్. బీఫారం ఇవ్వని నియోజకవర్గం అదే. కొత్త వ్యక్తిని ప్రతిపాదిస్తున్న ఎమ్మెల్సీ చల్లావర్గం. భ్రష్టాచార్ రిస్తేదార్ సమితి. బీజేపీ. హైదరాబాద్. పోలింగ్కు 5 రోజుల ముందే ఓటర్ స్లిప్పులు. ఈసీఐ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు తీసుకోండి. ఈసీకి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఫిర్యాదు. హైదరాబాద్. బీఆర్ఎస్కు నిరసన సెగలు. అభివృద్ధిపై చేవెళ్ల ఎమ్మెల్యే నిలదీత. భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ నేత కారు లాక్కున్న వైనం. దళిత బంధు కోసం తీసుకున్న కమిషన్ తిరిగివ్వాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను అడ్డగించిన ప్రజలు. మోయినాబాద్ రూరల్. 15 రోజుల్లో 340.11 కోట్ల వస్తువులు నగదు పట్టివేత. హైదరాబాద్. $9,750 గోడ గడియారాలు సీజ్. ఖమ్మం క్రైమ్. టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడైన తుంబూరు దయాకర్ రెడ్డి నివాసంలో బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించిన పోలీసులు 9,750 గోడ గడియారాలను సీజ్ చేశారు. వాటి విలువ 39 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని, వాటి బిల్లును సంబంధిత అధికారులకు అందించాలని వారికి సూచించామన్నారు. గతేడాది పొంగులేటి తన కూతురు వివాహం సందర్భంగా ప్రజలకు బహుమతులుగా గోడ గడియారాలు పంచగా మిగిలిన వాటిని తన నివాసంలో భద్రపరిచారని దయాకర్ రెడ్డి తెలిపారు. డాక్యుమెంట్లు లేకపోతేనే డబ్బు సీజ్ చేస్తున్నాం. ఆధారాలు చూపించిన వారికి 10 కోట్లు వాపస్. ఆదాయ పన్ను శాఖ డీజీ సంజయ్ బహదూర్ వెల్లడి. హైదరాబాద్. కోడంగల్లో కర్ణాటక రైతుల ర్యాలీ. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదంటూ నిరసన. అడ్డుకున్న కాంగ్రెస్. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అంటూ ఆగ్రహం. కోడంగల్. ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విజయం కోసమే పనిచేస్తా. పార్లమెంటు బరిలో నేను లేదా నా కుమారుడు. గుత్తా. నల్గొండ.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కసరత్తు, పంచాయతీ వార్డు సభ్యులకు గౌరవ వేతనం. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదన. ₹1000 నుంచి ₹1500 ప్రకటించే అవకాశం. నవంబర్ 3 తర్వాత మేనిఫెస్టో విడుదల. హైదరాబాద్. ప్రజలు కాంగ్రెస్నే గెలిపిస్తారు. మల్లు రవి, హైదరాబాద్. కాంగ్రెస్తో చర్చలు నడుస్తున్నాయి. నారాయణ. 55 స్థానాలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్. పెండింగ్లో మరో 9 స్థానాలు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. వామపక్షాల డిమాండ్పై తేలని స్పష్టత. న్యూఢిల్లీ. పోలింగ్ రోజు రైతు బంధు నిధుల బదిలీని ఆపండి. ఈసీకి లేఖ రాసిన మాణిక్రావు ఠాక్రే. పోలింగ్ రోజు రైతు బంధు నిధులను రైతులకు పంపిణీ చేయకుండా, వారిని ప్రలోభ పెట్టకుండా కేసీఆర్ సర్కార్ను అడ్డుకోవాలని మాణిక్రావు ఠాక్రే ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మధ్యాహ్నమే రైతు బంధు మొత్తాన్ని రైతులకు విడుదల చేశారని, ఆ తర్వాత పోలింగ్ శాతం పెరిగిందని గుర్తు చేశారు. తాము రైతులకు ఆర్థిక సహాయాన్ని వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి సహాయం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీ కాదనడం సరికాదు. రాజ్ గోపాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్న కిషన్ రెడ్డి. ఆలోచించి ఉంటే బాగుండేది. ఈటెల. నిందలు వేసి వెళ్లడం బాధాకరం. లక్ష్మణ్. కొందరు అలా వచ్చి ఇలా వెళ్తుంటారు. జితేందర్ రెడ్డి. శరీరం బీజేపీలో, ఆత్మ కాంగ్రెస్లో. బూరా. నేనైతే పార్టీ మారడం అవాస్తవం. వివేక్, హైదరాబాద్ సిటీ. 22 మంది బందీలు చనిపోయారు. హమాస్ కీలక నేత వెల్లడి. ఇజ్రాయిల్ దాడులే కారణమని వ్యాఖ్య. గాజాపై గ్రౌండ్ వార్ సిద్ధమన్న ఐడిఎఫ్. బాంబు దాడుల్ని ఆపితేనే బందీల విడుదల స్పష్టం చేసిన హమాస్ మధ్యవర్తి. ఇజ్రాయిల్. యువ ఐపీఎస్లో 102 మంది ఇంజనీర్లు. 155 మందిలో వీరి వాటానే ఎక్కువ. రేపు ఎన్పీఏలో పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరు కానున్న అమిత్ షా. తెలంగాణకు 9 మంది, ఏపీకి 5. నవీన్ వారసుడు పాండియన్. బీజేడీ తదుపరి చీఫ్గా ప్రచారం. సీఎం సీటు కూడా ఆయనదేనన్న చర్చ. తన వారసుడిని ప్రకటించని సీఎం. పూర్తిస్థాయి నేతగా మాజీ ఐఏఎస్. పార్టీ సహా పాలనపై పట్టు బిగింపు. ఒడిశా ప్రజలు తమిళయాన్ను తమ నేతగా ఆదరిస్తారు అన్నదే ప్రశ్న. న్యూఢిల్లీ. ఎందుకంత తొందర? పార్లమెంటరీ కమిటీ తీరుపై విపక్ష ఎంపీల ఆగ్రహం. క్రిమినల్ చట్టాల స్థానంలో హడావిడిగా బిల్లుల ఆమోదమా? సీజే కేటాయించనిదే కేసు విచారణ చేపట్టొద్దు. న్యూఢిల్లీ. భార్య గ్రాడ్యుయేట్ అయినా ఉద్యోగం చెయ్యమనలేం. న్యూఢిల్లీ. కెనడాలో కొన్ని వీసా సర్వీసులను పునరుద్ధరించనున్న భారత్. న్యూఢిల్లీ. బిజినెస్. బోర్డులో కనీసం 2 పూర్తిస్థాయి డైరెక్టర్లు. ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు. మార్కెట్పై బేర్ పట్టు. 5 సెషన్లలో 14.60 లక్షల కోట్లు ఫట్. సెన్సెక్స్ మరో 523 పాయింట్లు డౌన్. ప్రతి 10 సెకన్లకు ఒక 5G టవర్. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ. న్యూఢిల్లీ. కొత్త వ్యాపారాల్లోకి జీఓసీఎల్. హైదరాబాద్. లెస్టర్ విశ్వవిద్యాలయంలో అపోలో ఒప్పందం. హైదరాబాద్. హైదరాబాద్ విమానాశ్రయంలో జీఎంఆర్కు మరింత వాటా. హైదరాబాద్.
మధుమేహ రోగులకు డాక్టర్ రెడ్డీస్ ఈ-కామర్స్ వెబ్సైట్, హైదరాబాద్. కార్వి మాజీలకు సెబీ నోటీసులు, న్యూఢిల్లీ. మహిళలకు ఏడాదికి 10,000 రూపాయల భృతి, 500కే గ్యాస్ సిలిండర్. రాజస్థాన్ ఓటర్లకి కాంగ్రెస్ గ్యారంటీలు, జైపూర్. ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు ఫోన్ కాల్స్, యూపీ సీఎంతో కలిసి ఉన్నప్పుడు చంపుతామన్నారు. వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే మంగల్ హట్. ఎమ్మెల్యేలకు నై, ఎంపీలకు సై. తెలంగాణలో కమలనాథుల తీరు బీజేపీ అధిష్టానానికి కొత్త సమస్య. టికెట్ల విషయంలో బండికి అవమానం. తొలి జాబితాలో బండి ప్రతిపాదిత పేర్లు మిస్. బయటకు వెళ్లేవారే తప్ప చేరికలిక్కడ. రాజగోపాల్ రెడ్డి దారిలో రాములమ్మ, న్యూఢిల్లీ. అసెంబ్లీ బరిలో భారత చైతన్య యువజన పార్టీ. నవంబర్ 1న అభ్యర్థుల ప్రకటన. 10 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం. బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. హైదరాబాద్లో బీసీవై రాష్ట్ర కార్యాలయం ప్రారంభం, హైదరాబాద్ సిటీ. కేరళలో లెఫ్ట్, కర్ణాటకలో రైట్. రాజకీయ సిద్ధాంతాలు లేని జేడీఎస్. డీకే శివకుమార్ ఎద్దేవా, బెంగళూరు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్పై రేపు విచారణ, అమరావతి. జగన్ రెడ్డివి రాజకీయ కక్ష సాధింపు చర్యలు. బాబు అరెస్టు అప్రజాస్వామికం, కిరణ్ కుమార్, నల్లకుంట. థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో విదేశీ బొగ్గును మండించాల్సిందే. వచ్చే ఏడాది మార్చి దాకా డెడ్లైన్. రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, హైదరాబాద్. యూపీలో రక్తం ఎక్కించుకున్న 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్. హెచ్ఐవి, హెపటైటిస్ బారిన పడ్డ బాలలు, న్యూఢిల్లీ, కాన్పూర్. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం, న్యూఢిల్లీ. డిఎస్సిలో ప్రీ ప్రైమరీ పోస్టులు నోటిఫై చేసేలా ఆదేశించండి. హైకోర్టులో ప్రీ స్కూల్ డిప్లొమా అభ్యర్థుల పిటిషన్. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, హైదరాబాద్. నేటి నుంచి పాఠశాలలు షురు. మండలానికో పాఠశాలలో సీఎం టిఫిన్ పథకం అమలు, హైదరాబాద్. IIITలో ఆన్లైన్ మాస్టర్స్ కంప్యూటర్ కోర్స్, రాయదుర్గం. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు. ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.